టుడేస్ టాపిక్ ఏంటంటే ఆర్టికల్స్. ఓకే, ఆర్టికల్స్ ఆల్రెడీ మీకు తెలిసిందే, కానీ ఇక్కడ కొంతమందికి తెలియదు కదా. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోయినా, కొంతమందికి తెలిసిన మర్చిపోయి ఉంటారు, అవునా? సో దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దామా? ఆర్టికల్స్ ఏవేవి నాన్న? ఏ అండ్ ద. ఇప్పుడు మనము ఏ ఎక్కడ యూజ్ చేస్తాము, అండ్ ఎక్కడ యూజ్ చేస్తాము, ది ఎక్కడ యూజ్ చేస్తాము అనేది నేను బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఏ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఏ కాన్సోనెంట్స్ బిఫోర్. కాన్సోనెంట్స్ అంటే మీకు తెలుసు. హౌ మెనీ కాన్సోనెంట్స్ ఆర్ దేర్, హౌ మెనీ వొవెల్స్ ఆర్ దేర్? బికాజ్ యు నో హౌ మెనీ వొవెల్స్ ఆర్ దేర్? Yes, very good. 5 vowels. A, E, I, O, U. Those are the 5 vowels. Next, remaining ఏంటి? Consonants. 21 consonants. ఆ 21 consonants before మీరు ఏం యూజ్ చేస్తారు? A. ఓకేనా? కాన్సోనెంట్సే కాదు, కాన్సోనెంటల్ సౌండ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ వస్తాయి కదా. సో దానికి ముందు కూడా మనము ఏ యూజ్ చేస్తాం. అండ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? వొవెల్స్ కి బిఫోర్ అండ్ యూజ్ చేస్తాం. అలానే వొవెల్ సౌండ్స్ వస్తాయి కదా, వాటికి బిఫోర్ కూడా మనం అండ్ యూజ్ చేస్తాం. దా ఎప్పుడు యూజ్ చేస్తాము? పర్టికులర్ థింగ్స్, ప్లేసెస్. సో వీటికి మనము దా యూజ్ చేస్తాం. చూద్దామా ఎగ్జాంపుల్స్? ఎస్ ఆర్ నో? లిజన్ నాన్న. హలో, ఇప్పుడు మనం చూసేదండి ఓన్లీ ఏ. ఓకేనా? సో ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్. ఆల్రెడీ నేను చెప్పాను, సింగులర్ నౌన్. నౌన్ కి బిఫోర్ అంటే సింగులర్ నౌన్ స్టార్టింగ్ విత్ ఏ కాన్సోనెంట్. కాన్సోనెంట్స్ అంటే మీకు 21 కాన్సోనెంట్స్ ఉంటాయి, బిఫోర్ మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కాన్సోనెంట్స్ అంటే ఏమేమి వస్తాయి? బి వస్తుందా, తర్వాత సి వస్తుందా, డి వస్తుందా? వాటికి బిఫోర్ మనము ఏ యూజ్ చేస్తాం. ఆ తర్వాత ఏదైతే కాన్సోనెంటల్ సౌండ్స్ ఉన్నాయో వాటికి కూడా మనం బిఫోర్ ఏ యూజ్ చేస్తాం, అవునా? సో దానికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. సో చూడండి, బుక్ ఫస్ట్ లెటర్ ఏముంది? కాన్సోనెంట్ బి. ఏ బుక్. పి అనేది కాన్సోనెంట్, బి అనేది కాన్సోనెంట్, టి అనేది కాన్సోనెంట్. వీటన్నిటికి కూడా మనం ఏం యూజ్ చేసాము? ఏ. ఓకేనా? కాన్సోనెంట్స్ బిఫోర్. నెక్స్ట్ కాన్సోనెంటల్ సౌండ్స్. కాన్సోనెంటల్ సౌండ్స్ అంటే ఏమొస్తాయి? యూరోపియన్ లో ఈ ఉంది. ఈ అనేది ఏంటి? ఇట్స్ ఏ వొవెల్, కానీ ఏంటి అక్కడ యు అనే సౌండ్ వస్తుంది, అవునా? దానికి మనము ఏ యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూనిట్ యు అనేది కూడా ఇక్కడ ఏంటి? వొవెలే, కాకపోతే అక్కడ మనకి ఏం సౌండ్ వస్తుంది? కాన్సోనెంటల్ సౌండ్ వస్తుంది, యూనిట్. ఓకే, సో అందుకు మనం ఏ యూజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా యూనియన్, యూనివర్సిటీ, యూనిఫామ్, 1 రూపీ నోట్, ఇవంతా కూడా మనకి కాన్సోనెంటల్ సౌండ్స్ ఉన్నాయి కాబట్టి మనము ఏ యూజ్ చేస్తాం. ఓకే, క్లియర్? నోట్ ఇట్ ఫస్ట్. ఇందాక మనం ఏ యూజ్ చేసాం కదా, ఏ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు యాన్. ఓకేనా? సో యాన్ ఎక్కడ యూజ్ చేస్తాము? వొవెల్ బిఫోర్. ఓకేనా? వొవెల్ కి బిఫోర్ మనము యాన్ యూజ్ చేస్తాం, లేదా వొవెల్ సౌండ్స్ వచ్చే లెటర్స్ బిఫోర్ మనము యాన్ యూజ్ చేస్తాం. ఎస్ ఆర్ నో? సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాపిల్. యాపిల్ ఫస్ట్ లెటర్ ఏంటి? ఏ. వొవెల్. యాన్ యూజ్ చేస్తాం. యాన్ యాపిల్. యాస్ వొవెల్ కదా. యాన్ యాస్. యాన్ ఎలిఫెంట్. యాన్ ఐ. యాన్ ఐస్ క్రీమ్. యాన్ ఇంక్ బాటిల్. యాన్ ఆరెంజ్. యాన్ ఆక్స్. అండ్ అంబ్రెల్లా అండ్ ఆల్సర్. ఇవన్నీ కూడా ఏంటి? ట్యూబ్, ఓ, ఈ, ఐ, అవంతా ఏంటి? వొవెల్స్. వొవెల్స్ కి బిఫోర్ నేను ఏం యూజ్ చేశాను? ఏ యూజ్ చేశాను. యాన్ యూజ్ చేశానా? నెక్స్ట్ ఏ అండ్ యాన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ బిఫోర్ వొవెల్ సౌండెడ్ లెటర్స్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్, హవర్. హెచ్ ఏం ఇక్కడ? కాన్సోనెంట్, కానీ మనకి హవర్. హవర్ అంటే ఇక్కడ ఓ సౌండ్ వస్తుంది, ఓ ప్లస్ ఓవెల్ సౌండ్ వస్తుంది, ప్లస్ ఓ ప్లస్ హెచ్. ఓవెల్ సౌండ్ వస్తుంది ప్లస్ హెచ్, కాబట్టి నేను యాన్ యూజ్ చేశాను. అండ్ హానర్. ఓవెల్ సౌండే కదా, ఓ వస్తుంది, ఓ ప్లస్ హెచ్ సౌండ్. నెక్స్ట్ అండ్ హానర్స్ బాయ్. ఓ సౌండ్, ఓ ప్లస్ హెచ్ సౌండ్, అవునా? సో యాన్ యూజ్ చేశాను. ఎమ్మెల్యే. ఎం దగ్గర ఏం లెటర్ వస్తుంది మనకి? ఈ సౌండ్ వస్తుంది ప్లస్ ఎం. వొవెల్ సౌండ్ కదా ముందర వస్తుంది, కాబట్టి నేమ్ అండ్ ఎమ్మెల్యే. నెక్స్ట్ ఎస్పీ ఆఫ్ పోలీస్. ఎస్పీ అంటే ఈ వస్తుంది సౌండ్, ఈ ప్లస్ ఎస్ సౌండ్. ఓకే, అండ్ ఎస్పీ ఆఫ్ పోలీస్. ఎక్స్రే.
ఎక్స్రే. ఈ ఈ సౌండ్ వస్తుంది కదా మనకి, కాబట్టి అండ్ ఎక్స్రే ఇన్స్టిట్యూట్. ఓకేనా నాన్న? క్లియర్? నోట్ ఇట్ ఫాస్ట్. అయిపోయింది ఎప్పుడు. అండ్ ఇందాక చూసాం కదా. సో ఇప్పుడు దా మనము ఇవన్నిటికి ఎగ్జాంపుల్స్ మనం దేనికి యూజ్ చేస్తాము, పర్టికులర్ థింగ్స్ అని చెప్పాను. ఆ తర్వాత నేమ్స్కి చెప్పాను. అవునా? నేమ్స్ అంటే అది రివర్స్ అవ్వచ్చు, ఆ తర్వాత ఇంకేం అవ్వచ్చు, ఓషన్స్ అవ్వచ్చు, సీస్ అవ్వచ్చు, హోలీ బుక్స్ అవ్వచ్చు, ఇన్స్ట్రుమెంటల్ మనం డైలీ యూజ్ చేస్తాం కదా ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో వాటికి కూడా మనం దా యూజ్ చేస్తాం. ఫస్ట్ చూద్దామా? దా ఈజ్ యూజ్ఫుల్ ఫర్ పర్టికులర్ థింగ్స్ ఏంటంటే ద కౌ ఈజ్ యూజ్ఫుల్. కౌకి ముందర ఏమొచ్చింది? దా. నెక్స్ట్ ట్రీ గివ్స్ అస్ షేడ్. ఓకేనా? సో పర్టికులర్ థింగ్స్కి నేనేంటి దా యూజ్ చేస్తున్నాను. దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ రివర్స్. రివర్స్ నేమ్స్ ఏమేమి ఉన్నాయి అక్కడ? గంగా ఉంది, కృష్ణ ఉంది, కావేరి ఉంది. దానికి బిఫోర్ కూడా నేను దా యూజ్ చేశాను. నెక్స్ట్ దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీ. మనం చెప్తాం కదా లార్జెస్ట్, రిచెస్ట్, పూరెస్ట్, క్లెవరెస్ట్. ఓకేనా? దానికి కూడా మనం బిఫోర్ దా యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ ఓషన్స్. ఓషన్స్ తెలుసు కదా మీకు, నేను 2 ఓషన్స్ రాసాను. అన్ని వర్షన్స్ కూడా మనం బిఫోర్ దా యూజ్ చేస్తాం. ద బే ఆఫ్ బెంగాల్, ద పెసిఫిక్ వర్షన్. ఇంకేంటి వర్షన్స్ చెప్పండి? వాటన్నిటికి కూడా మనము దా యూజ్ చేస్తాం. నెక్స్ట్ దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ సీస్. అరేబియన్ సీ, బ్లాక్ సీ, వీటికి కూడా దా యూజ్ చేస్తాం. నెక్స్ట్ దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్. హోలీ బుక్స్ అంటే మీకు తెలిసిందే, మన భగవద్గీత, రామాయణం. సో రామాయణ, ద గీత. ఓకేనా? భగవద్గీత. నెక్స్ట్ ద ఖురాన్, ద బైబిల్. ఇవన్నిటికి కూడా దానన్నిటికి కూడా మనం దా యూజ్ చేస్తాం. నెక్స్ట్ దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఫ్లూట్ ఉన్నాయి, ద ఫ్లూట్, ద వీణా, ద గిటార్, సో ఎక్సెట్రా. ఓకేనా? వాటన్నిటికీ మనం దా యూజ్ చేస్తాం. అర్థమైందా నాన్న? ఏ ఎక్కడ యూజ్ చేస్తాము, యాన్ ఎక్కడ యూజ్ చేస్తాము, దా ఎక్కడ యూజ్ చేస్తాము, అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? అర్థమైందా? థ్యాంక్ యూ. మేడం చెప్పిన కంటెంట్ మీకు యూస్ఫుల్ కదా, అందరూ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఫుల్గా చూడండి, లైక్ అండ్ షేర్. ఇలాంటి ఛానల్ ఫ్రెండ్స్ మనం సపోర్ట్ చేయాలి. డూ సబ్స్క్రైబ్, లైక్